శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. భగవద్బంధువులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాస ప్రారంభం నుండి దేవాలయాల్లోనూ కొంతమంది ఇళ్లలోనూ కూడా ఆకాశ దీపాన్ని వెలిగించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో నివాస గృహాల్లో కూడా ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నారు. అసలు దేవాలయాల్లో వెలిగించడానికి, మన నివాస గృహాల్లో వెలిగించడానికి కారణం ఏమిటంటే అండి, మన ఈ కార్తీక మాస ప్రారంభం నుండి కూడా పితృదేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉత్తమ సద్గతుల్ని పొందడానికి ప్రయాణం చేస్తూ ఉంటారు, ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి. అలాంటి సమయాల్లో వారికి మార్గం చూపించడానికి ఈ ఆకాశంలో ఉండేటువంటి దీపం కాంతిలాగా వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ దీపాన్ని దర్శనం చేసుకొని వాళ్ళు సద్గతుల్ని పొందాలి అనేటువంటిది శాస్త్రం. దీనికి ఇంకొక కారణం ఏమిటంటే, ఆకాశంలో ఆ దీపాన్ని వెలిగించడం ద్వారా మహాలక్ష్మి స్వరూపం, ఆ అమ్మవారు సాక్షాత్తుగా ఎక్కడైతే ఆ దీపం ఉంటుందో ఈ కార్తీక మాస పుణ్యమాసంలో ఆ అమ్మవారు అక్కడ ప్రత్యక్షం అవుతారు, అక్కడ సంచరిస్తారు అని శాస్త్రవచనం. అంటే ఆ దీపం ఉండడం ద్వారా ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంది, అక్కడ లక్ష్మీకళ ఉట్టిపడేలాగా ఉంది అనగా ఆ ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతుంది, నిత్యం కూడా భక్తి శ్రద్ధలతో ఆ ఇల్లు జీవనం కొనసాగిస్తున్నారు అని ఆ యొక్క సూచిక అన్నమాట. అలాగే దేవాలయం కూడా మన ఆకాశ దీపాన్ని దర్శనం చేయడం, భక్తులందరూ కూడా ఈ ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవడానికి దేవాలయాలకు విచ్చేస్తూ ఉంటారు. గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఆ దేవాలయం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా అంతా కూడా లక్ష్మీ కటాక్షం కలగాలి, అందరికీ కార్తీక మాసంలో ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కలగాలి అని ఈ ఆకాశ దీపాన్ని దేవాలయాల్లో వెలిగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన సారపాక శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కూడా ఈ ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి సాయంత్రం 6:30 గంటల వరకు చేరుకొని ఆకాశ దీప కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ యొక్క పరమశివుడి యొక్క మరియు కార్తీక దామోదరుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి. ఓం నమః శివాయ.